హాయ్ అండి. సత్యవారి హలివేరికి స్వాగతం సుస్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో నేను. ఇదిగోండి, సంక్రాంతి వస్తుందిగా. స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్లు జరుగుతున్నాయి. ట్రెడిషనల్గా రావాలి, తయారవ్వని చెప్తే మా నాటి అది పెట్టుకోనా ఇది పెట్టుకోనా మొత్తం మీద తయారయ్యి ఇంకోండి ఇలా తయారై వెళ్తుందన్నమాట. ఇది 4 years బ్యాక్దండి డ్రెస్సు. ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్తే స్కూల్లో చున్నీ లేకపోతే ఎలా చేయరని చెప్పి వేరే దాని మీద చున్నీ వేసుకొని ఇలా తయారై వెళ్ళిందండి. మొత్తం మీద అన్నీ చిన్నప్పుడే అలా సెట్ అయినాయి. అలా తయారై వెళ్ళి ఆడావిడ చేస్తే మొత్తం మీద స్కూల్కి వెళ్ళింది. ఇంకా ఉంది సంకష్ట చతుర్థి. మళ్ళీ సంకష్ట చతుర్థి చాలా సంవత్సరాల నుంచి 2 years నుంచి అనుకుంటున్నాను, చేయట్లేదు. కానీ సంకష్ట చతుర్థి మొదలు పెట్టడం మంగళవారం నాడు చతుర్థి వచ్చినప్పుడే మొదలు పెట్టాలంట. అలాగని చెప్పి అని తెలుసు కానీ మర్చిపోయేదాన్ని, అంటే దాటికిపోయేది ఆ రోజు అలాగలాగా. కానీ నిన్న మంగళవారం వచ్చిందని గుర్తుపెట్టుకొని మరీ సంకష్ట చతుర్థి చేశానండి. ఉదయం నుంచి ఉపవాసం అంటే ఫ్రూట్స్ గట్టా తీసుకోవచ్చు. ఎల్లుల్లిపాయ తినకుండా ఉండి ఫాస్టింగ్ ఉండి సాయంత్రం చంద్రుడు వస్తాడు కదా 6 అయ్యాక మనం వినాయకుని పూజ చేసుకోవాలి. గడ్డి తెచ్చుకొని ఎర్ర అక్షంతలతోను వినాయకుని పూజ చేసుకోవాలి. మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా అన్నీ తొలగిపోయి కుజుదోషం ఎలాంటి పనులు ఆటంకాలు ఉన్న అన్ని పనులు కూడా సక్రమంగా జరిపిస్తాడంటండి విఘ్నేశ్వరుడు. నేను పక్కనున్న వినాయకుడి గుడికి తరచూ వెళ్తూ ఉంటాను కదా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దామని. అలాగ అయిపోయింది. కార్తీక మాసంలో అనుకున్నాను, చేయలేకపోయాను. అలా పూజ అయ్యిందండి. నెక్స్ట్ డే ఇంకా స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కదా. మా అమ్మాయి పూరి చేస్తానని చెప్పి ఇదిగోండి పూరి వేపేస్తుందన్నమాట. అవన్నీ మా అమ్మాయి వేపింది. నాకు క్రిస్పీగా ఇష్టం అని చెప్పి అందులో కొంచెం పెరిగి వేసి మూలని బాగా కలర్ కూడా వస్తాయండి, అందుకే అలాగా. సర్లే టిఫిన్లు అన్నీ అయిపోయినాయి కదండి. ఇంకా ఇంకోండి హెయిర్ చివరిన చిట్లిపోతాయి కదా, అలా చిట్లిపోయిందని చెప్పి హెయిర్ కట్ చేద్దాంలే అని చెప్పి శుభ్రంగా అదిగోండి చాలా చిక్కు పెట్టేస్తుంది అన్నమాట. కర్లీ హెయిర్ కదా, ఒక పక్క తీస్తూనే ఉంటాను, ఒక పక్క చిక్కు పెట్టేస్తూ ఉంటుంది. సర్లే జాయిగా నెమ్మదిగా చిక్కు తీసండి, ఇలాగా చిగుర్లు అన్నీ కట్ చేద్దాము అని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట. చాలా చిక్కండి బాబోయ్, చాలా మామూలుగా ఉండదు. అలాగే మొత్తం మీద అంటే తలస్నానం హెడ్ బాత్ చేసింది కదా, అందుకు బాగా చిక్కుగా ఉంది. సర్లే చిక్కులా డ్రై అయిపోతుంది, పీచుగా అయిపోయింది చూసారా, అది తాటి టెంక పీచులాగా. చిక్కు తీద్దాము, చిక్కు తీసేసి చిగుర్లు అలా కట్ చేయొచ్చు. యూ షేప్ లాగా వస్తుంది కదా, యూ షేప్ లాగా వచ్చి కట్ చేయొచ్చు అని చెప్పి ఇదిగోండి ఇలాగా తీసి ప్లేట్ పెట్టి శుభ్రంగా చివర్లన్నీ కట్ చేసేస్తాను అనమాట. యూ షేప్ వస్తుంది, ప్లస్ మనకి షేప్ బాగా వస్తుంది. యూ షేప్ కిందలా వస్తుంది. చిగుర్లన్నీ కట్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు అలాగ మన హెయిర్ను అప్పుడప్పుడు కట్ చేసుకుంటుంటే ఎదగడం ఆగిపోకుండా అలా ఎదుగుతూ వస్తుంది. ఎందుకంటే కింద వెంట్రుకలు చివరన చిట్లిపోతాయి కదండి మన తల స్నానాలకి. అలా ఆయిల్ సరిగ్గా పెట్టకపోయినా అలా చిట్లిపోతూ ఉంటుంది. ఇంకా చూసారా కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఎగుడు దగ్గర ఏమైనా వెంట్రుకలు ఉండటం అయితే అలాగా అన్నీ తీసేస్తాను అనమాట. చాలా మట్టుకి బాగానే వచ్చేస్తుందండి. ఎప్పుడు ఇలా ప్లేట్ పెట్టి కట్ చేస్తాను, యూ షేప్లా వస్తుంది అని. యూ షేప్ అయితే ఇంకా బాగా తీయాలి, కానీ బాగా తీయను, బాగా హెయిర్ అంతా పోతుంది అని చెప్పి అలా నెమ్మదిగాను అలాగే కట్ చేస్తాను అనమాట. మన జట అల్లుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుంది. అలాగే కట్ చేస్తాను, ఎప్పుడు కట్ చేసినాను, ఎక్కువగా తీయను.
ఇంకోండి చూసారా, అదిగోండి అంత సమానంగానే ఉంటుంది హెయిర్ అంతాను. ఇంకోండి ఏదన్నా ఎగుడు దిగురులో ఒక్కొక్క ఎంటుకు ఉండిపోతుంది కదా, ఒక్కొక్క ఎంటుకు అలా కట్ చేస్తాను అనమాట. మళ్ళీ జట్ వేసాక మళ్ళీ ఉంటే మళ్ళీ ఒక్కొక్క ఇంటికే ఉంటే అలా కట్ చేసేస్తాను. ఏమైనా ఉంటే అంతే అండి, చాలా బాగా వస్తుంది. ఇలా ప్లేట్ ఎట్టి కట్ చేస్తే మాత్రం చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇదిగోండి, ఈ హెయిర్ ఇలా కట్ చేయకపోతే ఎదగదండి, అలాగే ఉండిపోతుంది. మనం కనీసం 3 monthsకి ఒకసారైనా హెయిర్ అలా కట్ చేసుకోవాలి. మనంతటా మనం కట్ చేసుకోలేం కాబట్టి బ్యూటీ పార్లర్కి వెళ్తాం. ఇలా పిల్లల లాంటి వాళ్ళకైతే మనమే కట్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. అంటే జస్ట్ చివర్లే కదండి. అదిగోండి చాలా నీట్గా వచ్చింది కదా, బాగుంటుందండి. చివర్లు ఏమైనా ఇంకా ఉండిపోతామైతే అవి కూడా కట్ చేసేసుకోవచ్చు. అదిగోండి బుజ్జుగా ఇంకా లావుగా చాలా బాగుంటుంది. ఒక జట వేసుకున్నాను. ఇంకోండి షాపింగ్కి వెళ్ళామాట. శ్రీవత్సల కొత్త షాపింగ్ అండి, విజయవాడలో ఉంది, మళ్ళీ కాకినాడలో ఈ మధ్య 2 months అయ్యింది ఓపెన్ అయ్యి. శ్రీవత్సల సిల్క్స్ అంటుంది పేరు కూడా. ఇదండి శ్రీవత్సల షాపింగ్ అండి. ఇంకోండి శారీస్ తీసుకున్నాం. మీకు శారీస్ వీడియో రేపు పెడతాను. థ్యాంక్ యూ, బాయ్.